హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు తమ్నైల్ చూసేసారు కదా, నెయ్యి అండి. నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇదైతే హోమ్ మేడ్ అనమాట. అదేవిధంగా మా పాలు కూడా ప్యాకెట్ పాలు కాదండి, స్వచ్ఛమైన గేదె పాలు మన ఇంట్లోవే అనమాట. వాటి నుండి తీసిన నెయ్యి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ వైజ్ కూడా. నేనైతే 10 days నుండి మీగడ అనేది స్టోర్ చేశాను. ఇప్పుడు మీరు చూసిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నెకి అయిందనమాట మీగడ అనేది. సో దాన్ని వచ్చేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా కవ్వంతో చిలికినట్లయితే ఇదిగో ఈ విధంగా వెన్న అనేది ప్రిపేర్ అవుతుంది. వెన్న ఈ విధంగా ప్రిపేర్ అయ్యేంత వరకు చిలుక్కోవాలండి. చిలికే వీడియో అనేది కట్ అయిపోయింది, అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ విధంగా కవ్వం ఉంటుంది కదా, కవ్వంతో చిలుక్కోవచ్చు. ఈ విధంగా చిలికిన తర్వాత దగ్గరగా చేత్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకున్నట్లయితే మొత్తం అంతా వెన్న మొత్తం కూడా ఒక దగ్గరకు అనేది వస్తుందన్నమాట. ఆ విధంగా ఒక దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని మనం వేరే ఎందులో అయితే మనం నెయ్యి ప్రిపేర్ చేసుకుందాము అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. సో ఈ విధంగా చేతితో కలుపుకుంటూ ముద్దలాగా చేసుకుంటే ఒకేసారి తీసేసుకోవచ్చు అనమాట మజ్జిగలో నుండి. సో బెటర్ మిల్క్ నుండి ఈ విధంగా తీసేసుకుంటే ఒకేసారి వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను. సో ఈ విధంగా ఇది 10 days నుండి నేను స్టోర్ చేసిన మీగడతో చేసిందనమాట. నెయ్యి అనేది కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మొత్తం స్వచ్ఛమైన గేదె పాలు కాబట్టి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక్కసారి నేను వాటర్తో పైన కడిగేస్తానండి. అంటే వాటర్ పోసి తొలకలు ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి పట్టేసుకొని తీసేస్తాను అనమాట, ఒక్కసారి లైట్గా అలాగా. సో తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసిన తర్వాత మనము బాల్లా వేసాం కదా, అదంతా కూడా ఈ విధంగా కరిగిపోతుంది. కరిగి పొంగు అనేది వస్తుందండి. ఆ పొంగు వచ్చినప్పుడు ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలయి తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలయి తిప్పుకుంటూ ఉన్నట్లయితే ఎక్కువ గసి కూడా రాకుండా ఉంటుంది, అదేవిధంగా పొంగకుండా ఉంటుంది అనమాట. నెయ్యి పర్ఫెక్ట్గా కూడా కుక్ అవుతుంది. సో ఈ విధంగా ఒక 10 to 15 minutes వరకు మనకు పడుతుంది అనమాట. నెయ్యి అనేది వెన్న నుండి నెయ్యి అనేది ప్రిపేర్ అయినప్పుడు చాలా అంటే చాలా మంచి సువాసన వస్తుందండి దగ్గరకు వచ్చినప్పుడు. అలా కూడా మనం నెయ్యి అనేది కరిగిందా లేదా అనేది టెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కరుగుతూ ఉంటుంది కదా, మనం ఎక్కువసేపు అంటే కలుపుకుంటూ ఉంటున్నట్లయితే తొందరగా కింద ఎక్కువ గస అనేది పట్టకుండా ఉంటుంది. సో నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలయి తిప్పుకుంటూ ఉండాలి. అలాగే హోమ్ మేడ్ అండి ఇది. అంటే కొంతమంది మిక్సీలో వేస్ట్ చేస్తారు కదా వెన్న అనేది, అలా కాకుండా మన పాతకాలంలో ఈ విధంగా కవ్వంతో చిలికి నెయ్యి అనేది ప్రిపేర్ చేసేవారు అనమాట. వెన్న ప్రిపేర్ చేసి వెన్న నుండి నెయ్యి ప్రిపేర్ చేసి ఇప్పుడు అందరూ మిక్సీలో వేస్తున్నారు కదా, మిక్సీలో వేసిన దానికి దీనికి కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్లో కూడాను. సో ఈ విధంగా నెయ్యి అనేది కలర్ చేంజ్ అయ్యి లైట్ బ్రౌన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడాను మనం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను స్టవ్ అనేది ఆఫ్ చేశానండి కలర్ చేంజ్ అయిన తర్వాత. ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకి అక్కడ ఉన్న వేడికి కొంచెం కరిగిద్ది అనమాట నెయ్యి అనేది. సో మరీ రెడ్గా అయిపోయేంత వరకు ఉంచకుండా కొంచెం ఇంకా అయిపోయింది, స్మెల్ బాగా వస్తుంది, కంప్లీట్ అయిపోయింది అనుకున్నప్పుడే ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి ఇంకొంచెం కరుగుతుంది అనమాట. సో కరిగిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో మనం వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే గస అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా ప్యూర్ నెయ్యి అనేది కూడా మనకు వస్తుంది అనమాట. సో నేను ఇది వచ్చేసి నాకు ఒక 200 ml to 250 ml వరకు అయిందనమాట నెయ్యి అనేది. 10 days స్టోర్ చేసి పెట్టాను అనమాట. చూసారా ఎంత ప్యూర్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.